నీ ఆరాధనా అనుదినం నీ అనుక్షణం నీ ఆరాధనా అనుదినం నీ ఆరాధనా అనుక్షణం నీ ఆరాధనా. చప్పలు కొడుదాం. పాపము నుండి విడిపించినావు ప్రాణప్రియుడా నా యేసయ్యా. పాపము నుండి విడిపించినావు ప్రాణప్రియుడా నా యేసయ్యా. నూతన మార్గములో నీవు నన్ను నడిపించుచున్నావు. నూతన మార్గములో నీవు నన్ను నడిపించుచున్నావు. నీ ఉపదేశము నీ సహవాసము నాకు తోడై ఉన్నాయి గనుక. నీ ఉపదేశము నీ సహవాసము నాకు తోడై ఉన్నాయి గనుక. అనుదినం నీ ఆరాధనా అనుక్షణం నీ ఆరాధనా అనుదినం నీ ఆరాధనా అనుక్షణం నీ ఆరాధనా. చప్పలు కొడుదాం. నా పక్క 1000 మంది పడినను కుడి పక్క 10,000 కూలినను. నా పక్క 1000 మంది పడినను యేసయ్యా కుడి పక్క 10,000 కూలినను. ఏ అపాయము నాయకు రానే రాదు. ఏ అపాయము నాయకు రానే రాదు. నీ దుడ్డు కరయు నీ దండమును నాకు తోడై ఉన్నాయి కనుక. నీ దుడ్డు కరయు నీ దండమును నాకు తోడై ఉన్నాయి గనుక. అనుదినం నీ ధనా అనుక్షణం నీ చప్పలు కొడదాం. అందరూ చప్పలు కొడదాం. అనుదినం నీ ఆరాధనా అనుక్షణం నీ ఆరాధనా. ప్రతి ఉదయమున ఆరాధనా ప్రతి రాత్రి ఆరాధనా ప్రతి ఉదయమున ఆరాధనా ప్రతి రాత్రి ఆరాధనా ఆత్మతో సత్యముతో నేను నిన్ను ఆరాధింతును ఆత్మతో నేను నిన్ను
ఆరాధింతును నా ప్రాణమును నా జీవమును నీలో దాచబడినాయి గనుక నా ప్రాణమును నా జీవమును నీలో దాచబడినాయి గనుక అనుదినం అనుక్షణం నీ ఆరాధనా అనుదినం నీ ఆరాధనా అనుక్షణం నీ ఆరాధనా అనుదినం నీ ఆరాధనా అనుక్షణం నీ ఆరాధనా ప్రతి ఉదయమున ఆరాధనా ప్రతి రాత్రిని ఆరాధనా ప్రతి ఉదయమున ఆరాధనా ప్రతి రాత్రిని ఆరాధనా ఆత్మతో సత్యముతో నేను ఆరాధింతును ఆత్మతో సత్యముతో నేను ఆరాధింతును నా ప్రాణమును నా జీవమును నీలో దాచబడినాయి గనుక నా ప్రాణమును నా జీవమును నీలో దాచబడినాయి గనుక నా ప్రాణమును నా జీవమును నీలో దాచబడినాయి గనుక అనుదినము నీ ఆరాధనా అనుక్షణం నీ ఆరాధన చప్పలు కొడుతూ అనుదినం నీ ఆరాధనా అనుక్షణం నీ ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా శబల రకమంతల రబ ఓ రిబా సికిందరవాసియా ఓ రిబా కలవసియా లవశలవ దేవుని ఆత్మతో నింపబడింది రాత్రి కాలం ఆరాధనా 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 శబన కలర బాబా రిబల శకల బరకరబ ఓ రిబా కలవ శందరబ ఓ రిబా కలవ సియరబ ఓ రికావ శబల రబల కరబలరబ ఓ రిబా బాబా సబల కరబ ఓ శకరబ కలబరబ సియ రిబల శబల కరబ ఓ రికావ శలబ కరబల కరబ ఆరాధనా 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 శబన కలవ రబల సందరబ శవ ఓ రిబా కరవ సందరబ శబల కరబల వరబ ఓ రిబా కరబ సియందరబ రిబా శకతరబ సియవరబ ఓ రికమందరబ సియై ఓ శబ కరబల కరబ ఓ రిబా సియలరబ శందరబ తురా ఓ రిబా సికిందరబ సియలరబ శియలరబ ఓ రికబల కరబల బస్తమందరబ ఓ రిబా శలబర కందరబ సియలరబ ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఓ మై లార్డ్ జీసస్, అందరి గుడి రాత్రి కాలం పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి కాలం నాయనా గతించిన దినాలు నెలలు మమ్మల్ని కాచావయ్యా. ఈ నూతన సంవత్సరములో నాయనా ఈ ఫిబ్రవరి మాసములో 24వ తారీఖున నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నావయ్యా. దేవా, ఈరోజు మీరు నాతో మాట్లాడి నన్ను మీరు బలపరచండి. ఈ రాత్రి కాలము నీ శక్తితో నింపండి నాయనా. నీ ప్రసన్నతను మా మీద కుమ్మరించండి అయ్యా. నీ ప్రభావం దిగి రానివ్వండి నాయనా. హల్లెలూయా. అందరూ కూడా అలాగే దేవుని పరిశుద్ధాత్మ కొరకు మౌనంగా కనిపెట్టుకుందామండి. తురీస్ కిందరి మౌషబా లిబాషందరబా కరవాసియై ఓరిబాసి కిందరబా శలమా తొరోసికి మందులు రబుషకరియాలరబా. ఎండిన భూమిలో జీవజలములను కుమ్మరించే దేవుడు సంగమతో మాట్లాడుతున్న దేవుడు. చెప్పు సంగతులేమనగా ఆయన ఈ రాత్రి కాలం మనతో మాట్లాడబోతున్నాడండి. మునుపటి కంటే మహిమకరమైన కార్యములను మన జీవితంలో చేయబోతున్నాడు. అందరూ కూడా అయ్యా నీ సన్నిధిలో ఈ ఉపవాసాల్లో నన్ను ఏదైతే సరి చేసుకోవాలో నన్ను సరిచేసే మాటలు నీ కొరకు కనిపెట్టుకుంటున్నానయ్యా. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలం పొందుతాడన్నావయ్యా. నీ నూతన బలముతో నన్ను రాత్రి కాలం నింపండి. అందరూ కూడా అలాగే మౌనంగా కనిపెట్టుకుందామండి. దేవుని నూతన బలం, నూతన శక్తి కొరకు కనిపెట్టుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు పవన్ అన్న వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు 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 అయిన దేవా, నీకే స్తోత్రములు 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 ప్రభా. పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి కాలం ముందు ప్రభా మమ్మల్ని ఈ రకముగా కూడబెట్టిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ప్రతి ప్రయాణంలో కూడా ప్రభా తోడి ఉన్న దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఏ ఒక్క బిడ్డ కూడా ప్రభా ఏ విధమైన ఆశతో నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క ఆశను తీర్చండి ప్రభా. వాళ్ళు ఇచ్చిన ప్రతి కార్యాన్ని కూడా తీర్చండి ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్ముడా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా వాక్యమైన దైవజనం ద్వారా వచ్చే వాక్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రభా, విని గ్రహించి ప్రభా వాక్యంతో నడిచే కృపని దయచేయండి ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నీ వాక్యమును ప్రభా చెవులతో ఒక చెవితో విని చెవులతో కాకుండా ప్రభా వాక్యం గ్రహించి అనుసరించే కృపని దయచేయండి ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా. అదేవిధంగా ప్రభా దైవజనం కూడా జ్ఞాపకం ఉంచుకోనండి ప్రభా. ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా ప్రభా ఏ వాక్యం అయితే కావాలో ప్రభా ఆ వాక్యం మీరే దైవజనంలో ఉండి ప్రభా మా అందరికీ సరిపడ వాక్యాన్ని ప్రభా దైవజనం మీరే దైవజనంతో మాట్లాడే కృపను దయచేయమని ప్రభా. చిన్ని ప్రార్థన పరలోకం చేర్చుకోమని యేసునామంలో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం అండి ఈరోజు ఇక్కడ రావడం.
చాలా ఆశీర్వాదకరంగా ఉంది. ఈ రాత్రి కాలము మనము చిన్న మందుగా ఇక్కడ కూడి ఉన్నాము. మరి ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మరి విజయ్ కుమార్ అన్న చాలా భారంతో ఈ భీముడులు ప్రాంతంలో, గుండుగోలు ప్రాంతంలో, ఏలూరు ప్రాంతంలో సేవ చేస్తున్నారు. మరి బిడ్డలు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం చాలా సంతోషము. మరి దైవ సేవకులు నిన్న కూడా ఇక్కడికి రమ్మని చెప్పారు. మరి నిన్న మన చర్చిలో ప్రార్థన ఉండటం, ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన ఉంది. అయితే నాన్నగారు దాన్ని నడిపిస్తున్నారండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. దేవుని మాటలు వినే ముందు అందరూ కూడా చేతులెత్తి, యేసయ్యా నాతో మీరు మాట్లాడండి, యేసయ్యా నన్ను మీరు బలపరచండి, నాతో మీరు మాట్లాడండి, నన్ను మీరు బలపరచండి, యేసయ్యా నాతో మీరు మాట్లాడమని యేసు నామాన నాతో మీరు మాట్లాడండి, నన్ను మీరు బలపరచమని యేసు నామాన నన్ను మీరు బలపరచమని యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి రాత్రి మనతో మాట్లాడునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మొదటిగా దేవునికి, ఆ తర్వాత మమ్మల్ని ఆహ్వానించిన విజయ్ కుమార్ అన్నకు, అక్కకు, వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడి రోజు దాదాపు ఇక్కడికి ఇప్పుడు చాలా మంది దైవ సేవకులు ఇక్కడికి వచ్చారు. సుమారు చాలా మంచి వర్తమానాలు ఇక్కడ మనకి దైవ సేవకులు అందించారు. అన్న కూడా నాకు పెడుతున్నాడు ఆ వీడియోస్ అన్నీ, నేను చూస్తున్నాను. వాళ్ళంత చెప్పలేకపోయినా, అంత వయసు కూడా నాకు లేకపోయినా, దేవుడు అందుకే ఈరోజు ఇక్కడ దేవుడు నిలబెట్టాడు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడి రోజు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆది కాండము, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆది కాండము 7వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆది కాండము 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. జీవాత్మ గల సమస్త శరీరములో రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించినవన్యు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేసెను. చాలండి. దేవుడి రోజు మనల్ని బలపరచునుగాక. చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి. ఇక్కడ నోవాహు అనే భక్తుడు కనపడుతున్నాడండి. ఈ నోవాహు అనే భక్తుడు క్రీస్తుకు పూర్వము, అబ్రహాముకు ముందు ఈయన చాలా మంచిగా భక్తి చేస్తున్న వ్యక్తి. హల్లెలూయా. అయితే దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఏమనంటే, భూమి మీదికి ఓ గొప్ప జలప్రలయం రాబోతుంది, భూమిని ఆకాశం అంతేటట్లుగా ఈ సమస్త జనులను నశింపజేయడానికి నేను భూమి మీదకి ఉగ్రత పంపబోతున్నాను, కనుక నీ ఒక ఓడను సిద్ధపరచమని నోవాహుతో దేవుడు చెప్పాడండి. హల్లెలూయా. నోవాహుకి 3 కుమారులు, 3 కోడన్లు, నోవాహు భార్య, నోవాహు కలిసి చాలా మంచిగా భక్తి చేస్తున్నారండి. వీళ్ళందరూ కలిసి ఓడను తయారు చేయడము, దేవుడు చెప్పిన పని చేయడము, దేవుని మాట వింటూ
ఓడ కట్టడం స్టార్ట్ చేశారండి. హల్లెలూయా. ఓడ కట్టడం స్టార్ట్ చేసినాక ఓడంటే ఒకరితో సాధ్యం కాదు. హల్లెలూయా. ఓడ కట్టడానికి పనివారు కావాలి. పని చేయడానికి చాలా మంది వర్కర్స్ కావాలి. చెట్లు నరికేవాళ్ళు, మేకులు కొట్టేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, వాటన్నిటికీ ప్లాన్ వేసేవాళ్ళు, సమస్తము కూడా పని జరిగించడానికి చాలా మంది పని వాళ్ళు కావాల్సి వచ్చిందండి. హల్లెలూయా. అప్పుడు ఈ నోవాహు ఏం చేశాడంటే ఆ ప్రాంత ప్రజలందరితో కూడా చెప్పి, దేవుడు ఈ భూమి మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని కోపాగ్ని రాబోతుంది, కనుక మీరందరూ కూడా నా మాట విని దయతో మనందరం ఓడగట్టుకుని రక్షణ పొందుదామంటే ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదంటండి. హల్లెలూయా. అందరూ ఏమంటున్నారంటే, నీవు చెప్పినట్లే ఓడగడతానికి వస్తే మాకేంటి లాభం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చెప్పినట్టే దేవుడు వస్తాడంటున్నావు, ఉగ్రత రప్పిస్తాడంటున్నావు, మేము వస్తే మాకు ఏమొచ్చింది లాభం అని చెప్పి నోవాహుతో అడుగుతున్నారండి. హల్లెలూయా. ఒరి నాయన, ఈ ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అంటే, ఇదిగో ఆ మాటలు ఏమి మాకొద్దు, ఏమన్నా వచ్చేది ఉంటే చెప్పు, ఏమన్నా ఇచ్చేది ఉంటే చెప్పు, ఏమైనా మాకు ఉపయోగపడేది ఉంటే చెప్పు అంటే ఎవ్వరు కూడా దేవుని యొక్క చెప్పినట్లుగా చేయడానికి ఎవ్వరు ఇష్టపడలేదంట. నోవాహు ఏం చేశాడంటే వాళ్ళందరికీ కూడా జీతం ఇచ్చాడండి. హల్లెలూయా. కట్టెలు కొట్టే వాళ్ళకి, బరువులు మోసే వాళ్ళకి, తారు పూసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వాడ 120 సంవత్సరాలు కట్టారండి. ఈ 120 సంవత్సరాలు కూడా నోవాహు సువార్త ప్రకటిస్తానే ఉన్నాడండి. హల్లెలూయా. సువార్త చెబుతున్నాడు. అయ్యా, దేవుడు ఉగ్రత రాబోతుంది, దేవుడు త్వరగా సిద్ధపడమంటున్నాడు, దేవుడు త్వరగా వస్తున్నానంటున్నాడంటే వీళ్ళందరూ కూడా రోజు వస్తున్నారు, విన్నట్టే వింటున్నారు, కానీ నోవాహు మాటలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. హల్లెలూయా. ఆయన ఏముందిలేండి, ఆయనకి బాధ్యత బరువా, మాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, పెళ్ళం పిల్లలు ఇవన్నీ ఉన్నాయి, ఆయన ఏదో తాడి దిగినోడిలాగా ఎప్పుడు దేవుడు 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 అని చెప్పి చెబుతా ఉంటాడని చెప్పి నోవాహు యొక్క మాటలు ఆ రోజుకి ఆ రోజు కడుపు చూసుకున్నారు, ఆ రోజుకి ఆ రోజు సుఖం చూసుకున్నారు, ఆ రోజుకి ఆ రోజు నిద్ర చూసుకొని చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారండి. హల్లెలూయా. చెప్పలు గడిగా హల్లెలూయా. అయితే దేవుడు చెప్పిన సమయం వచ్చిందంట, ఓడ సిద్ధపడిందండి. ఓడ సిద్ధపడిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, దేవుడు అన్నాడు, ఇదిగో ఓడ సిద్ధపడింది కాబట్టి నీ దగ్గరికి జతలు జతలుగా మగదియు ఆడదియు నీ దగ్గరికి వస్తున్నాయి గనక వాటన్నిటినీ భద్రంగా కాపాడమని దేవుడు చెప్పాడండి. హల్లెలూయా. నోవాహు ఓడలోనికి జతలు జతలుగా దేవుని యొక్క నోవాహు ఓడలోకి వచ్చినాయి. హల్లెలూయా. సంఘములో కూడా దేవుని బిడ్డలు ఎలా వస్తే దీవెనంటే కుటుంబాలుగా రావాలండి. హల్లెలూయా. ఎప్పుడైతే కుటుంబ సమేతంగా వస్తామో, ఎప్పుడైతే కుటుంబాలు సమేతంగా దేవుని మందిరంలో గడుపుతామో, దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన, దేవుని సంతోషం అనేది మన కుటుంబాల మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. చెప్పలు గడిగా హల్లెలూయా. జతలు జతలుగా రావాలి. ఓడ అనగా దేవుని మందిరము, ఓడ అనగా దేవుని సంఘం అండి. దేవుని సంఘములోకి ఎలా రావాలంటే జతలు జతలుగా రావాలి. హల్లెలూయా. దేవుని మందిరాన్ని కట్టడానికి కూడా దైవ సేవకుడు ఒక్కడి వల్ల అవ్వదండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మైక్ సెట్ పెట్టాలని, పట్టా వేయాలని, కుర్చీ తొడవాలని, డ్రమ్ము కొట్టాలని మాకేం పనండి. హల్లెలూయా. చెప్పలు గడిగా హల్లెలూయా. అంతా వాళ్ళే చూసుకుంటారులేండి అని చెప్పి చాలా మంది పక్కన పెడతారండి. నోవాహు ఓడ తన కొరకు కాదండి,
దేవుడు చెప్పాడు అందరితో చెప్పమంటే 120 సంవత్సరాలు చెబుతానే ఉన్నాడు కానీ 8 మంది మాత్రమే మారారండి. హల్లెలూయా. అలాగే దేవుని సంఘములో కూడా మనందరి బాధ, మనందరి బాధ్యత ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టాలి. హల్లెలూయా. దేవుని పరిచర్య మన కుటుంబాలు సమేతంగా పాలు పొందాలండి. మన సంఘాల్లో పరిచర్య అనేది చాలా విలువైంది. ఏ కుటుంబాలైతే పరిచర్య చేస్తారో, ఏ కుటుంబాలైతే దేవుని పరిచర్యలు ఇన్వాల్వ్ అవుతారో, ఎవరు దేవుని కొరకు ప్రయాసపడతారో దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మా మందిరంలోనండి దేవుని మహాకృప ఏంటయ్యా అంటే ఈ సంవత్సరం మొదటి రోజే అందరూ సమర్పించుకున్నారు. నేను ఇక్కడికి అసలు ఏ వాక్యం చెప్పాలని నేను ఊహించలేదు. దేవుడు మరొక మలుపులో దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మీరు చాలా మంది దైవ సేవకులు ఇక్కడికి వచ్చారు. అయితే మా మందిరంలో జనవరి 1 రోజు పోయిన సంవత్సరం అంతా పరిచర్య చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఈ సంవత్సరం ఎవరైనా పరిచర్య చేస్తానికి లేస్తారంటే చాలా మంది ముందుకు వచ్చారండి. ఒకరు మేము బస్సు తోలుతామండి, ఒకరు వ్యాన్ తోలుతామండి, ఉదయకాలం వచ్చి వంటలు ఒకరు చేస్తామండి, ప్రతి వారం పట్టాలు ఒకరు వేస్తామండి, కుర్చీలు ఒకరు దుడుతామండి, ఈ వారం సౌండ్ సిస్టమ్ ప్రతి వారం నేను చూసుకుంటానండి, దేవుని మందిరాన్ని ప్రతి వారం నేను కడుగుతానండి, తలోక పని సమర్పించుకున్నారండి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం రాగానే ఇప్పుడు నేను ఎక్కడున్నా మన చర్చిలో చిన్న చిన్న పిల్లలు వచ్చి మందిరంలో పడుకుంటారండి. అంతే. ఇప్పుడు మన పాస్టర్ అన్నయ్య వాళ్ళ పాప ఎంత ఉందో అంత వయసు పిల్లలు దాదాపు ఒక 5-6 పిల్లలు వచ్చి మందిరంలో పడుకుంటారు. వాళ్ళ పని ఏంటంటే శనివారం రాత్రి ఉపవాస ప్రార్థనలు కూర్చొని ఆ నైట్ నాతో పాటు మా మందిరం ఓపెనింగ్ ఉంటుంది కదండి, ఆ మందిరం చలిలోనే దుప్పట్లు కప్పుకొని చలివేళని పడుకొని తెల్లవారుజామున 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని మందిరం అంతా ఊడ్చి మ్యాట్లు వేసి అన్నీ కూడా కుర్చీలన్నీ తుడిచి సౌండ్ సిస్టమ్ పెట్టి మళ్ళీ రెడీ అయ్యి 10ంటికి ప్రార్థనకు వస్తారండి. హల్లెలూయా. ఎవరయ్యా అంటే పెద్ద వయసు వాళ్ళు కాదు, చిన్న చిన్న వాళ్ళండి, చిన్న చిన్న పిల్లలు. హల్లెలూయా. మీరు ఆశ్చర్యపోతారు, పాస్టర్ గారు వీళ్ళు తల్లి కోసం ఏడవట్లేదా? 6 అయ్యేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తారు, అయ్యా పిల్లలు ప్రార్థనకు వస్తారంటే ఎక్కడున్నారని. నేనేమంటున్నానంటే దేవుని పరిచర్యలో నీ బిడ్డలు నీవు ఎంత వాడబడతారో అంతగా దీవించబడుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నోవాహు వాడగట్టినప్పుడు నోవాహు ఒక్క కుటుంబం మాత్రమే ఇన్వాల్వ్ అవ్వలేదు. నీవు కూడా దేవుని మందిరాన్ని కట్టే బాధ్యత, దేవుని పరిచర్య చేసే బాధ్యత. దేవుడు అంటున్నాడు దేవుని సంఘములో పరిచర్య ధర్మం జరగాలండి. హల్లెలూయా. ఏ ధర్మం జరగాలండి? పరిచర్య ధర్మం జరగాలి. పరిచర్య ధర్మం ఎప్పుడైతే జరిగిద్దో, పరిచారకులుగా ఎప్పుడైతే మీరు లేస్తారో, సువార్థికులుగా ఎప్పుడైతే లేస్తారో అప్పుడు దేవుడు సంఘములో ఒక ఉజ్జీవము రేపునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన మందిరం చాలా పెద్దది చేస్తున్నామండి. ఇప్పుడు 30 అడుగులు వెడల్పు, 48 అడుగులు పొడవు ఉంది. ఇప్పుడు దాన్ని 55 అడుగులు వెడల్పు, 95 అడుగుల పొడవు చేస్తున్నామండి. ఇదంతా కూడా మా ఒక్కరి ద్వారానో, మా నాన్నగారి ద్వారానో, అమ్మ ద్వారానో ఇదేం జరగలేదండి. ఇదంతా జరిగింది ఏంటంటే మొదటిగా దేవుని కృప, ఆ తర్వాత మాకిచ్చిన సంఘము ఎప్పుడూ కూడా దేవుని పని అనగానే ముందుకొచ్చారండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇతను మన మధ్యలో సహోదరుడు ఉన్నాడు, పొద్దున్నే విఆర్ఓ ఎగ్జామ్ రాస్తున్నాడండి. ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలన్నా అంటే నేను వస్తానన్నా అని చెప్పి ఈరోజు వచ్చేసాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. అలా దేవుని పట్ల నీవు నేను మనందరము కూడా ఓ బాధ్యత తీసుకోవాలండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని పనిని గూర్చి, దేవుని మందిరాన్ని గూర్చి, రక్షణ ఓడను గూర్చి నీలో బాధ్యత ఉంటుందో
అప్పుడు దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపునుగాక. హల్లెలూయా. ఒక పాయింట్ అయిపోయింది. రెండోది చదువుకుందాం అందరూ కూడా. అదే 16వ వచనము ఆఖరి లైన్ చదువుదాం. ప్రవేశించినవన్నీయు దేవుడు ఆ ఆ మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేసెను. హల్లెలూయా. 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటించాడండి. నోవాహు చెబుతున్నాడు, అయ్యా దేవుడు సమయం దగ్గర పడింది, సిద్ధపడండి అంటే చాలా మంది కాలక్షేపం చేశారంట. నోవాహుని, అతని భార్యని, అతని బిడ్డల్ని అందరినీ కూడా ఓడలోకి తీసుకొని దేవుడు ఏం చేశాడంటే ఒక్కసారి తలిపేశాడంటండి. హల్లెలూయా. నోవాహు కుటుంబం లోపలుంది, నోవాహు యొక్క బిడ్డలు లోపలున్నారు, మిగిలిన వారందరూ కూడా బయట ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు నీ పట్ల తలుపులు వేయక మునిపే, హల్లెలూయా, దేవుడు ప్రతి దానికి కొంత సమయం ఇస్తాడండి. ఈరోజు మారుతారులే, రేపు మారుతారులే, ఎల్లుండి ప్రార్థన చేస్తారులని నీవు దేవుడిచ్చిన సమయాన్ని తలుపులు వేయబడక మునిపే నీవు సద్వినియోగం చేసుకోవాలి. తలుపులు వేయబడిన తర్వాత నీవు ఏమీ చేసేది ఉండదండి. హల్లెలూయా. 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 నోవాహు ఓడను 120 సంవత్సరాలు కేకలు వేస్తానే ఉన్నారు. అయ్యా ఓడ సిద్ధంగా ఉంది, రండి నాయనా రక్షణ పొందుదామంటే అంత తలుపు వేసేదాకా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారంటండి. మనం కూడా భక్తులు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు తలుపులు మూసేసిన తర్వాత మనం ఏం చేసేది ఉండదండి. హల్లెలూయా. చెప్పాలందరూ కూడా హల్లెలూయా. తలుపులు మూసిన తర్వాత మనం ఏమీ చేసేది ఉండదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథముల నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత అయ్యా అయ్యా మాకు తలుపు తీయమనగా నేను మిమ్ముని ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ 10 మంది కన్యకలు కనపడుతున్నారు. ఇందాక నోవాహు ఓడలో దేవుడు నోవాహుని, అతని కుటుంబాన్ని లోపలికి రప్పించి తలుపులు వేసాడండి. ఈ బుద్ధిగల కన్యకలు 10 మంది కన్యకలు, ఈ 10 మందిలోనంట 5గురు సిద్ధంగా ఉన్నారంటండి. దేవుడు ఎప్పుడు వస్తాడా, ప్రభు రాకడ ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు మేము ఎత్తబడాలని వాళ్ళు దేవుని మీద గురి పెట్టుకొని సంఘములో చేర్చబడి దేవుని రాకడ కొరకు ప్రార్థనలోను, పరిశుద్ధాత్మ నింపుదలలోను, ఎడతెగని ప్రార్థనలోను వారు ఎప్పుడు ఉన్నారంట. పెండ్లి కుమారుడు ఆలస్యమైందంటండి. హల్లెలూయా. యేసుక్రీస్తు రావడము ఆలస్యమైంది. ఈరోజు కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు ఎప్పటి నుంచో విజయ్ కుమార్ పాస్టర్ గారు ఇక్కడ మందిరం కట్టి యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు అంటున్నాడు, కానీ ఆయన వచ్చేది లేదు, మేం మాత్రం ఇక్కడే ఉన్నామని చెప్పి ఈ పాస్టర్లు ఎప్పుడు ఇట్లా చెబుతారని వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారంటండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు అనుకొనని గడియలో వచ్చాడంట. సిద్ధపడిన 5గురు మాత్రమే లోపలికి వెళ్ళారంటండి. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు తలుపులు వేసేసాడంట. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మైపడదాం. హల్లెలూయా.
తలుపులు వేసిన తర్వాత వచ్చి బాతున్నారంట. అయ్యా అయ్యా మాకు తలుపులు తీయ్యా అంటే ఆయన అంటున్నాడు, హల్లెలూయా, నిశ్చయముగా నేను మిమ్మల్ని ఎరగను, మీరెవరో నాకు తెలియదు. హల్లెలూయా. మనం కూడానండి చాలా మంది ప్రార్థనకు రమ్మన్నా, ఉపవాసం ఉండమన్నా, దేవుడు అనుకూలమైన సమయంలో దేవుడు సహాయం చేస్తాడన్నా, చాలా మంది ఏమంటారంటే ఇంకా బోల్డంత సమయం ఉందిలే పాస్టర్ గారు, ఇంకా 40 రోజులు టైం ఉంది, ఈ పాస్టర్ గారికి ఏం పని పాటలేదు, ఆయన ఖాళీగా ఉన్నాడని మమ్మల్ని కూడా ఉపాసాలు పెడుతున్నాడని చెప్పి చాలా మంది అనుకుంటారండి. హల్లెలూయా. దేవుడు నీ జీవితాల్లో తలుపులు మూయక మునిపే, అందరూ కూడా ఒకసారి చేతులు ఎత్తుదామా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో తలుపులు మూయక మునిపే, దేవుడు నీ జీవితాల్లో ద్వారాలు మూయక మునిపే ఎవరు లోపలికి వస్తారో దేవుడు కొంత సమయం ఇస్తాడండి, కొద్ది దినాలు చూస్తారండి, బిడ్డలు మారుతారేమో, వారు ప్రార్థన చేస్తారేమో, లోపలికి వస్తారేమోనని దేవుడు ఎదురు చూస్తాడండి. దేవుడు లోపలికి వచ్చేదాకా చూసి ఇక రావట్లేదు అనుకుంటే దేవుడు తలుపులు వేస్తాడండి. హల్లెలూయా. నీ ఆరోగ్యానికి తలుపులు మూయబడతాయి, నీ ఆర్థికమైన సంబంధమైన క్రియలకు తలుపులు మూయబడతాయి. బైబిల్లో యాకోబు యోసేపు అనే వ్యక్తులు ఇద్దరు ఉన్నారండి. ఈ యాకోబు యోసేపు అనే వాళ్ళు ఇస్సాకు యొక్క కుమారులండి. ఇస్సాకు ఒక రోజు వచ్చి, నాయనా నా కుమారుడా, నేను చనిపోబోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, కనుక నేను చనిపోయే ముందు నిన్ను దీవించి చచ్చిపోతానయ్యా, నాకు తినటానికి ఏమన్నా తీసుకురాయి అంటే యోసేపు అడవికి వెళ్ళాడండి. హల్లెలూయా. ఈలోపు యాకోబు తల్లి అయిన ఈమె రెబెకా విని, ఇదిగో నీ తండ్రి మీ అన్నయ్యని ఆశీర్వదిస్తా అన్నాడు, కనుక నువ్వు త్వరగా సిద్ధపడు, నువ్వు వెళ్ళి విందు చేసుకెళ్ళు, మీ నాన్నకు పెట్టు, మీ అన్న రాకమునిపే నువ్వు వెళ్ళి విందు తయారు చేసి తండ్రికి పెట్టమంటే యాకోబు రుచికరమైన వంట తీసుకెళ్ళి తండ్రి దగ్గర పెట్టాడంట. ఇస్సాకు ఏం చేశాడంటే యాకోబుని గుర్తుపట్టక కళ్ళు కనపడతలేదండి. హల్లెలూయా. యోసేపుకి క్షమించాలి, ఇస్సాకుకి కళ్ళు కనపడలేదు. ఇస్సాకు కళ్ళు కనపడపోతే యాకోబు వెళ్ళి, స్వరమేమో యాకోబులాగా ఉంది, తడివి చూస్తే యోసేపులాగా ఉందని యాకోబుని నిండైన ఆశీర్వాదాలతో నింపి అక్కడి నుంచి పంపించాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. యాకోబు అలాగ వెళ్ళగానే ఏం జరిగిందో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ మాటను చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ మాట. యోసేపు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. యోసేపు ఏం చేస్తున్నాడంట, కన్నీళ్లు విడిచి, ఆ తర్వాత అంటే యాకోబు ఆశీర్వాదం తీసుకుని అలా వెళ్ళాడంట, యోసేపు ఈ లోపలికి వచ్చాడండి. హల్లెలూయా. అప్పటికే తలుపులు మూయబడిని, ఆశీర్వాదం వెళ్ళిపోయింది, దేవుని కృప వెళ్ళిపోయింది, దేవుడు తలుపులు మూసాడు. నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా దేవుడు కొంత సమయం ఇస్తాడండి. కొన్ని దినాలు నిన్ను నన్ను మనందరినీ చూస్తాడు. దేవుడు వీరింకా ప్రార్థన చేస్తారేమో, నా సన్నిధిలో నిలబడతారేమో, భక్తిలో నిలబడతారేమో, విశ్వాసంలో నిలబడతారేమో, దేవుడు చూచి చూచి దేవుడు నీ విషయంలో అలసిపోతే తలుపులు మూసిన తర్వాత యాకోబు వలె శ్రద్ధగా వెతికినా, కన్నీళ్లు విడిచిన అవకాశం ఉండదండి. హల్లెలూయా. చెప్పలి గడిగా హల్లెలూయా. చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారండి. ఈరోజు
ఎక్కడ చూసినా మందిరాలు ఖాళీగా ఉంటున్నాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళిన ప్రజలు దేవుని పనంటేనే బాగా నిర్లక్ష్యంగా ఉన్నారండి. హల్లెలూయా! చెప్పలు గట్టిగా హల్లెలూయా! దేవుని పనంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడు కూడా నీవు దేవుని పక్షాన నిర్లక్ష్యంగా ఉన్నావు గనక దేవుడు కూడా నీ పనిలో నిర్లక్ష్యంగా ఉంటాడండి. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, పరిశుద్ధ గ్రంథముల నుంచి దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆసా, యూదావార్లారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా! దేవుని పక్షానంట ఎవరు ఉంటారో దేవుడు వారి పక్షాన ఉంటాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడదామా? హల్లెలూయా! మీరందరూ ఏమనుకుంటున్నారంటే, అందరు రాలేదయ్యా, నేను ఒక్కామని వచ్చి బుక్ అయిపోయాను ఇక్కడ అని చెప్పి మీరు అనుకుంటారు. మీరందరూ కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే మీరందరూ కూడా దేవుని పక్షంగా ఉన్నారు. హల్లెలూయా! దేవుని పక్షంగా మనం ఉంటే ఎవరు మన పక్షాన ఉంటారు? దేవుడే మన పక్షాన ఉంటాడండి. హల్లెలూయా! మనమందరం కూడా సంఘములో చాలా మందికి ఆ విషయాలు తెలియదండి. ఎన్నో దీర్ఘకాల ప్రార్థనలు చేస్తారు. అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుని పక్షాన ఉండకుండా, దేవుడు చెప్పిన సమయానికి వారు కేటాయించకుండా, దేవుని ఇష్టానుసారంగా వారు నిలబడకుండా దేవుడు వారి పక్షాన నిలబడలేడండి. హల్లెలూయా! అదే దేవుడు చెబుతున్నాడు. యోసేపు తలుపులు మూసిన తర్వాత వచ్చాడంట. ఆశీర్వాదం పోయిన తర్వాత వచ్చాడంట. కన్నీళ్లు విడిచి శ్రద్ధగా వెతికిన టైం అయిపోయిందండి. నీవు కూడా దేవుడు నీకు అందుబాటులో ఉన్న కాలమందే, దొరికిన కాలమందే నీవు కూడా దేవుని పక్షాన్ని నిలబడాలి. సంఘములో ఒక బలమైన పునాది వేసుకోవాలి. సంఘము నిన్ను బట్టి ఒక మాదిరిలోనికి రావాలి. నువ్వు చేసే పరిచర్యను బట్టి, నీవు చేసే దేవుని పనిని బట్టి, నిన్ను బట్టి అనేకులు దేవుని పనికి ముందుకొచ్చుదురుగాక. హల్లెలూయా! దేవుని పక్షాన్ని నువ్వు నిలబడాలి. ఐగుప్తులో మోషే ఎలాగైతే దేవుని పక్షాన్ని నిలబడ్డాడో, బబులోను దేశంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలనే వాళ్ళు దేవుని పక్షాన ఎలా నిలబడ్డారో నీవు కూడా దేవుని పక్షాన నిలబడుదువుగాక. హల్లెలూయా! సమయం అయిపోయినాక కాదండి, దేవుని సమయం అయిపోయినాక కాదు, దేవుడు కాలం ముగించినాక కాదు, దేవుడు తలుపులు తెరిచినప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే నీవు ఆ సమయాన్ని వినియోగించుకోవాలి. మీ దైవ సేవకులు మీ కుటుంబాల కోసము, మీ సంఘం కోసము, మీ ఆరోగ్యాల కోసము, మీ బిడ్డల కోసము ఈ ఉపవాసాలు ఎందుకయ్యా అంటే, దేవుడు ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఈ సమయంలో సంఘము ప్రార్థన చేస్తే వారి కుటుంబాలకు మేలు జరిగిద్ది, ఉపవాసం ఉంటే దీవెన వచ్చిద్దని సమయాన్ని పోనీయకుండా దేవుడు తలుపులు మూయబడక మునిపే సేవకులు ప్రయాసపడుతున్నాడండి. హల్లెలూయా! అందుకే పరిశుద్ధ గ్రంథములో, యెషాయి గ్రంథములో ఒక మాట ఉంటుందండి. అందరూ కూడా మనం ఆ మాట చదివితే, యెషాయి గ్రంథము అందరూ కూడా 55వ అధ్యాయము 6వ మాట. యెషాయి గ్రంథము 55వ అధ్యాయము 6వ మాట. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను
వేడుకొనుడి. హల్లెలూయా. దేవుని ఎప్పుడు ఎతకాలంటండి? ఆ యెహోవా మీకు దొరుకు కాలము. తలుపులు వేసేసిన తర్వాత చేసేది ఏముండదండి. ఆ బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? తలుపులు వేసిన తర్వాత తలుపులు బాతున్నారండి. ఆయన అంటున్నాడు టైం అయిపోయింది. ఆయన అంటున్నాడు మీరెవరో నాకు తెలీదు. అయ్యా నేను తెలియపోవడం ఏంటయ్యా సువార్తమని, నేను తెలియపోవడం అయ్యా యేసురాజుని, నేను తెలియపోవడం ఏంటయ్యా సంఘంలో పరిచారకుని అంటే ఆయన అంటున్నాడు మీరు ఎవరో నాకు అసలు తెలియనే చెప్పడు. హల్లెలూయా. బైబిల్ అదే చెబుతుంది. యెహోవా మీకు దొరుకు కాలమే మీరు ఆయన్ని వెతకండి. హల్లెలూయా. ఎప్పుడు వెతకాలంటండి? దేవుడు దొరికే కాలమే. నోవాహు వెతుకున్నాడు, కుటుంబ సమేతంగా వచ్చాడు, ఓడలో నిలబడ్డాడు. వీళ్ళందరికి అవకాశం ఇచ్చినా వాళ్ళందరూ వినియోగించుకోలేదు గనక ఆ యొక్క జలప్రలయంలోకి వెళ్ళిపోయారండి. యోసేపు కూడా తండ్రి ఆశీర్వాదం పొందాల్సిన వాడు, జ్యేష్ఠత్వాన్ని పొందాల్సిన వాడు, దేవుని ఆశీర్వాదము అతని మీదికి రావాలి కానీ టైం అయిపోయిందండి. దేవుడు వెళ్ళిపోయాడు. నీవు కూడా సమయము కాకృతమే, దేవుడు నీ నుంచి వెళ్ళిపోకృతమే. నీవు ఏం చేయాలంటే దేవుడు దొరుకు కాలమందే దేవుని వెతికి నీవు ఆయనను సంపాదించుకుందువుగాక. హల్లెలూయా. రేపు విడవబడిన సంఘము కూడా ఏం చేస్తుందంటే వెతికిద్దంటండి. అయ్యా రొమ్ము కొట్టుకుంటారంట. ఓ ప్రజలందరూ కూడా ఆయన వైపు చూసి మహారోదనతో రొమ్ము కొట్టుకుంటారంటండి. అప్పుడు ఏమీ చేయలేము. అందుకే పెద్దలు ఒక మాట అంటారు ఏంటంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే పని అవ్వదండి. హల్లెలూయా. సమయం అయిపోయినాక, ప్రార్థన కాలం అయిపోయినాక, ఓపిక అయిపోయినాక, నీవు ప్రార్థన చేసే శక్తి అయిపోయినాక, నీవు శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా దేవుడు ఇంకా టైం ఉందిలే, ఇంకా చేద్దాములే, ఇంకా టైం ఉందని సమయం అంతా పోగొట్టుకున్నాక దేవుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీవు ఏమీ చేసేది ఉండదు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే ఆయన మీకు దొరుకు కాలమందే, ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనము అందరము కూడా దేవుని వెతుకుదుముగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు అందుబాటులో ఉన్నప్పుడే మొరపెట్టాలండి. మనకు బాధ ఉన్నప్పుడే, దేవుడు సమయానికి దగ్గరలో ఉన్నప్పుడే మనము వెతకాలి, దేవుని దగ్గరికి రావాలి. అలా వస్తే మనందరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. రేపు అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. ఈ రోజున్న బలము నీకు రేపు ఉంటుందో లేదో తెలియదు. కనుక నీవు నీ కుటుంబాన్ని స్థిరపరచుకోవాలి. నీవు ఒక బలమైన పునాది వేసుకోవాలి, ప్రార్థనలు వెదగాలి. నీవు తలుపులు మూయబడక మునిపే నీవు మొర్ర పెట్టుదువుగాక. బైబిల్లో హిజ్కియా అనే ఒక భక్తుడు ఉన్నాడండి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు మరణం కాబోతున్నావు, నీవు చనిపోబోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి ఆ ఇంటి కాంపౌండ్ బయటికి వెళ్తున్నాడంటండి. వెంటనే ఇల్లు చక్కబెట్టుకోమంటే ఆస్తి పేపర్లు ఎక్కడున్నాయి, బ్యాంకులో డబ్బులు ఎక్కడున్నాయి, బీరువా తాళాలు ఎక్కడున్నాయి, ఏమి పట్టించుకోకుండా ఈ యొక్క హిజ్కియా ఏం చేస్తున్నాడంటే గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు ఆ ప్రార్థన విని అయ్యా నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి చూడనగానే ఏ ప్రవక్త అయితే చనిపోతాడని చెప్పాడో ఆ ప్రవక్త ఇంకా సమీపంగా ఉండగానే దూరం వెళ్ళ క్రితమే అతనితో మాట్లాడి ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు, నీవు చెప్పు అతనికి నేను ఆయుష్నిచ్చానని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మైపడదాం. హల్లెలూయా. ఇంకా ఊరు దాటలేదండి. దేవుడు దాటిపోక మునిపే, తలుపులు వేయబడక మునిపే, సమయము ముగియక మునిపే
నీవైనా నేనైనా దేవుని సంపాదించుకుందుముగాక. మీ జీవితాల్లో వచ్చే శ్రమలైన టైము ఇంకా ఉందిలే, రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే అనుకోకూడదు. ఈ రోజు సమీపంగా ఉంది. దేవుడి రోజు అందుబాటులో ఉన్నాడు. మనందరము కూడా సమయాన్ని తలుపులు మూయబడక మునిపే సంపాదించుకుందాముగాక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానికి రెడీ. దేవుడు నిన్ను లిఫ్ట్ చేయడానికి రెడీ. నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆయన ఇప్పుడు టైము, ఆయన అందుబాటులో ఉన్నాడండి, దగ్గరగా ఉన్నాడు. రక్తస్రావ రోగి ఏమనుకుంది? యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకోవాలని ఆయన వాళ్ళ గ్రామానికి వచ్చాడు కాబట్టి, అందుబాటులో ఉన్నాడు కాబట్టి యేసయ్యని వెళ్ళి పట్టుకుంది, బాగుపడిపోయిందండి. హల్లెలూయా. జక్కయ్య కూడా యేసుక్రీస్తు ఎరుకోకు వచ్చాడు. ఆయనను నేను చూడాలి, ఆయన నాకు కావాలి, ఆయన ఎలాంటి వాడో నేను చూడాలనుకొని జక్కయ్య ఆశపడ్డాడు. సమయం వేస్ట్ చేసుకోలా. దేవుడు కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే, తలుపులు మూయబడకుండా ఎవరు దేవుని దగ్గరికి వస్తారో, తలుపులు మూయబడకుండా ఎవరు దేవుని దగ్గరికి వస్తారో, ఎవరు దేవుని కార్యాలు కావాలనుకుంటారో, ఎవరైతే దేవుడు అనుకూలంగా ఉన్నప్పుడు మొర పెడతారో అలాంటి వారి కొరకంట దేవుడు కూడా వెతుకుతున్నాడంట. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడండి, యెహోవా పక్షాన మీరుంటే ఆయన మీ పక్షాన్ని నిలబడతాడు. అదే దినవృత్తాంతముల గ్రంథములో ఇంకొక మాట అంటాడండి. అందరూ కూడా అదే దినవృత్తాంతముల గ్రంథము అది 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికంట దేవుడే చూస్తున్నాడంటండి. దేవుడు చూస్తున్నాడు. నేను అనుకూలంగా ఉన్నానయ్యా, వినియోగించుకో. హల్లెలూయా. నేను అందుబాటులో ఉన్నాను, ప్రార్థన చెయ్యి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు నేను ఆరోగ్యం ఇస్తానంటే డాక్టర్ కాళ్ళు పట్టుకుంటారు కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయరండి. నిన్న ఇదే భీముడోల్లో, కరెక్ట్గా ఇదే శనివారం మేము భీముడోలు వచ్చామండి. ఒక అబ్బాయి మందు తాగాడు. ఈరోజు ఈ ఐస్ క్రీమ్ ఏదో తక్కువ రేటుగా ఉన్నట్టు, చాక్లెట్లు ఏదో తక్కువ రేటుగా ఉన్నట్టు లేస్తే అందరూ కూడా సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారండి. మా ఊర్లో ఎక్కువ జరుగుతున్నాయి ఇవి. హల్లెలూయా. ఈ ఐస్ క్రీముల కంటే, కూల్ డ్రింకుల కంటే తక్కువ రేటు ఉన్నాయి. హల్లెలూయా. లేతే సూసైడ్లే. ఈ భీముడోలు ప్రభుత్వ హాస్పిటల్లో ఆ అబ్బాయి ఉంటే వెళ్ళాం. ఒక ఆమె బయట నుంచొని, ఈ మామగారి కంటే కొంచెం చిన్న వయసు ఉంటుంది, ఏడుస్తుందండి వాళ్ళ అబ్బాయి కోసం. అక్కడ మన విశ్వాసులుండి, అయ్యా ఈమె వీళ్ళ అబ్బాయికి క్యాన్సర్ ఉంది, చచ్చిపోతాడని చెబుతున్నారయ్యా అని చెప్పంటే, సర్లే అని చెప్పి నిలబడింది. మేమేం మాట్లాడలేదు. ఈ అబ్బాయికి ఎదురు బెడ్డే ఆ బెడ్. అయితే ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా మా అబ్బాయి కోసం కొంచెం ప్రార్థన చేయని చెప్పి ఆ బెడ్ దగ్గర తీసుకెళ్లారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కర్చీఫ్ కట్టుకొని ఉన్నాడు. కర్చీఫ్ ఒకసారి తీయన్న అంటే, ఇదంతా కూడా క్యాన్సర్ వస్తే ఇదంతా కట్ చేసి తీసేశారండి. పొళ్ళు, దవడ మొత్తం అంతా కట్ చేసి తీసేశారు. వికారంగా ఉంది. హల్లెలూయా. ఏంటంటే నేను చిన్న వాక్యం చెప్పాను, దేవుడు నిన్ను ముడతాడన్నా అంటే, లేదన్నా ఒకప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది, ఆపరేషన్ అంతా బాగా జరిగింది, దేవుడు నన్ను ముట్టాడు, నువ్వు భయపడద్దు, నేను నిన్ను స్వస్థపరుస్తున్నా అన్నాడు. అప్పుడు బాగుందన్నా. నేను అప్పుడు తీర్మానం కూడా చేసుకున్నాను, ఏమనంటే బాప్టిజం తీసుకుంటాను అనుకున్నాను అని చెప్పి అన్నాడండి. హల్లెలూయా. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి క్షేమంగా వచ్చాడంట. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొద్ది వారాలే మందిరానికి వెళ్ళాడంటండి. ఆ తర్వాత మందిరం ఒక్క వారం మానేశాడంట. అప్పుడు మానిన వ్యక్తి ఈ రోజు వరకు వెళ్ళలేదంటండి. తీసుకుంటున్నానన్న బాప్టిజం తీసుకోలేదు, మందిరం మానేశాడు. ఏం జరిగిందంటే, ఏ క్యాన్సర్ అయితే పోయిందనుకున్నాడో అదే క్యాన్సర్ మళ్ళీ వచ్చేసిందండి. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఏం బాధపడుతున్నాడంటే, అయ్యా నేను చాలా పొరపాటు చేశాను, నా కాలు ముందుకు వెళ్ళట్లేదయ్యా, బాప్టిజం అనగానే వెనకొస్తుందయ్యా, ప్రార్థన అనగానే వెనకొస్తుందయ్యా, నా కోసం ప్రార్థన చెయ్యని
ఆడోళ్ళకు త్వరగా ఏడుపు వస్తుందండి, మగవాళ్ళకు రాదు. కానీ చిన్న పిల్లోళ్ళగా నీళ్లు పెట్టుకుని ఏడుతున్నాడు. మాకే బాధేసింది. హల్లెలూయా. ఆ రాత్రి ప్రార్థన చేశాము. 2 నెలలుగా ఏం తింటలేదంట. తర్వాత నిన్న మొన్న వారంలో మన విశ్వాసులు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేసినాక తెల్లారి 2 ఇడ్లీ పాలలో వేసుకొని తిన్నారని చెప్పారు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, దేవుడు నీ జీవితంలో తలుపులు మూయబడక మునిపే, తలుపులు వేసేయక మునిపే, ఇక వీళ్ళకి మనతో పని లేదంటే, ఇక దేవుడు అనవసరం అనుకుంటే తలుపులు మూసాడనుకో, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా దేవునికి ఏం చేయలేడండి. హల్లెలూయా. చెప్పలు గడిగా హల్లెలూయా. దేవుడు వెతుకుతున్నాడు తన యందు యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి. లోకమంతటా తిరుగుతున్నాడంట. దేవుడు టైం ఇస్తున్నాడండి. ఆ సమయాన్ని మనము వినియోగపరచుకుందాముగాక. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి గడిగా హల్లెలూయా. మనం ప్రార్థనలు ఎప్పుడు చేయాలండి? ఎప్పుడు చేయాలక్క? దేవుడు ఎప్పుడు ఏం చేయక మునిపే, తలుపులు వేసే మునిపే, ఆశీర్వాదం రాదనక మునిపే, దీవెన రాదనక మునిపే, ఆరోగ్యం లేదనక మునిపే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయదుముగాక. హల్లెలూయా. హిజ్కియా అనుకూల సమయంలో మొరపెట్టాడా? అయిపోయినాక మొరపెట్టాడా? టైం ఉంది. దేవుడు ఆఖరి క్షణములైనా లేపుతాడండి. హల్లెలూయా. చెప్పలు గడిగా హల్లెలూయా. అద్భుతాలు జరిగించే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. మనము దేవుడు అనుకూల సమయంలో మొరపెడితే దేవుడు విని తన శక్తితో, తన బలముతో దేవుడు మనందరినీ కూడా నింపునుగాక. హల్లెలూయా. 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 ఈ సమయం ఉందని పాస్టర్ గారు ఏర్పాటు చేశారు. ఇక ముందు రోజుల్లో కూడా మీరు చక్కగా సమయాన్ని వినియోగించుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవెనకరంగా మార్చునుగాక. హల్లెలూయా. సమయం ఉందిలే, రేపులే, ఎల్లుండిలే, అవతల ఎల్లుండిలే, నువ్వు అలా టైం పొడిగిస్తా ఉంటే రోజులు వెళ్ళిపోతాయి కానీ మార్పులే ఉండవండి. మందిరం కలర్లు మారుగుతున్నాయి కానీ మనుషుల హృదయాలు మారట్లేదు. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. 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 మీరందరూ కూడా ఈ గ్రామంలో సువార్త చేసి మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారో అక్కడ అందరితో దేవుని గురించి చెప్పగలగాలండి. మా మందిరానికి ఈ మధ్యకాలంలో ఒక దెయ్యం పట్టిన ఆమె వచ్చింది. ఆమెకి సుమారు భయంకరమైన విగ్రహార్థికురాలు, దుర్గభక్తి. ఆమె ఎంత భక్తి అంటే అంత భక్తి చేసేదండి. ఆ గణాచారులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి బాగా పూనకాలు చెప్పించుకునేది. ఈ భక్తి అతి భక్తి అయ్యి దెయ్యాలు పట్టేసి నరాల వీక్నెస్ వచ్చేసిందండి. ఆ తర్వాత భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడు, 20,000 రూపాయలు తీసుకొని ఆ ఇంటి చుట్టూ ఇలాంటి పిల్లర్లు ఉంటాయి కదా, ఈ పిల్లర్లన్నిటి చుట్టూ కూడా తవ్వి అక్కడ రేఖలు పెట్టాడంటండి. అది పెట్టినాక ఎక్కువైపోయింది. ఇక తిరిగి డబ్బులన్నీ అవజేసుకొని శుభ్రంగా అప్పులు పాలైంది, అనారోగ్యం ఉంది. ఆ సమయంలో మన విశ్వాసి మనకు గురించి చెప్పి ఇంటికి తీసుకొచ్చారండి. ప్రార్థన చేశాము. అమ్మ మరి ఉపవాస ప్రార్థన పెట్టుకుంటావంటే పెట్టుకుంటానయ్యా అంది. 3 రోజులు వరుసగా వాళ్ళ ఇంట్లో కూటం పెట్టామండి. హల్లెలూయా. హల్లెలూయా. 3 రోజులు ఎప్పుడైతే కూటం పెట్టామో ఆమెలో ఉన్న దెయ్యం బయటకు వచ్చి, ఏయ్ నేను దొరకని, ఇది నా బిడ్డ, నువ్వు వెళ్ళిపోమంటావు ఏంటని చెప్పి కేకలేసి ఆమెలోంచి వెళ్ళిపోయిందండి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. వెంటనే ఆ తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా పాస్టర్ గారు? నేను ఒకప్పుడు భయంకరమైన జీవితం నాది, నేను మంచి బతకలేదు, ఎన్నో డబ్బులు విగ్రహార్థన సంబంధమైన స్థలాల్లో అర్పించాను. ఈరోజు దేవుడు నన్ను ముట్టాడు, నా ఆరోగ్యం బాగుంది, నా ఇంట్లో ఉన్న అన్ని పటాలు తీసేయండి అని చెప్తే మొత్తం పొలుగుతో తొక్కి మొత్తం తీసి బయట పాడేశామండి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమ. హల్లెలూయా. వెంటనే బాప్తిసం తీసుకుంది.
ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ ఒక్కామ ఈరోజు 30 మందిని మందిరానికి నడిపించిందండి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మైపడదాం. హల్లెలూయా. 30 మందిని ఈరోజు బొర్రంపాలెం నుంచి నిన్న వారం వ్యాన్లో సరిపోక వాళ్ళే స్టూల్ వేసుకుని వాళ్ళే కూర్చొని వచ్చారండి. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. వాళ్ళ మరిది గారు ఆర్సీఎంలో సంఘ పెద్ద, 12 మంది పెద్దలు ఉంటారు ఆర్సీఎం సంఘాల్లో. ఆ ఆర్సీఎం సంఘంలో ఈయన సంఘ పెద్ద బొర్రంపాలెంలో. వాళ్ళ మీరు చూసే ఉంటారండి, మొన్న లావుగుండి మీసాలు ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లి మారింది. వాళ్ళ అమ్మాయికి స్కిన్ ఎలర్జీ ఉంటే ఏమి వెళ్ళి చెప్పింది, మా పాస్టర్ గారు ఉన్నారు మందిరాన్ని తీసుకురండి అంటే, ఆయన ఇష్టం లేకపోయినా ఈమెకు జరిగింది చూశాడుగా దెయ్యం పోవటం, ఆయన కూడా వచ్చాడండి. ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ కుటుంబంలో నిన్న కూటమి పెట్టినాక ఇక ఫుల్గా జనము అక్కడి నుంచి ఇప్పుడు 20 మంది కదిలారండి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మేపడదాం. హల్లెలూయా. ఆమె ఇప్పుడు కూడా ఇంకా సువార్త చెబుతానే ఉంది. వేగువాడ తీసుకెళ్ళింది, బొర్రంపాలెం తీసుకెళ్ళింది. అయ్యా, ఎక్కడ నా చుట్టాలుంటే అందరూ ఫోన్లు చేసి రప్పిస్తుందండి వాళ్ళ ఊరు నుంచి. మా దగ్గర పాస్టర్ గారు ఉన్నారు, అందరేమో భూత వైద్యులు డబ్బులు తీసుకుని చేశారు, మా పాస్టర్ గారు ఉచితంగా ప్రార్థన చేపిస్తాడని అందరికీ ప్రార్థన చేపిస్తుంది. ఏమో బాప్టిజం తీసుకుంది. ఆ ఊర్లో భయంకరమైన వ్యభిచార స్త్రీలందరినీ కూడా మార్చి ఇప్పుడు మందిరానికి ఆమె నడిపిస్తుంది. కొడదాం గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా అంత ఉజ్జీవం రప్పియాలి. నీవు కూడా సంఘములో అలాంటి సాక్షిగా మారాలి, నడుము కట్టుకోవాలి. దేవుడు దొరికే కాలమే దేవుని గురించి చెప్పాలండి. బలమైన సువార్త చేస్తే ప్రజలు రక్షించబడుదురుగాక. సంఘ పెద్ద ఇంట్లో కూటమి పెట్టడం మామూలు విషయమా? ఆయన అసలు మామూలు కాదండి. ఆ ఊర్లో మామూలు మనలాంటి వాళ్ళు వెళ్ళి కోటాలు పెట్టారనుకో, ఈ ఫాదర్ గారిని తాగుతారు కదండి ఆర్సీఎం ఫాదర్లు, వీళ్ళందరితో కలిసి వెళ్ళి గ్రూప్ దాడి చేస్తారు. అలాంటి వాళ్ళ ఇంట్లో మనం కూటమి పెట్టాం. హల్లెలూయా. దేవుడు చూసారా, దేవుడు పరిచర్య జరగడానికి ఒక దెయ్యం బట్టి బలహీనమైన ఒక జీవితాన్ని దేవుడు వాడుకున్నాడండి. హల్లెలూయా. నీవు కూడా అలాంటి విశ్వాసిగా మారాలి. నీవు కూడా దేవుని కొరకు దేవుడు అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని పని చేసి సంఘాన్ని నింపుదుముగాక. మీరు సంఘం ఎప్పుడు నిండుగా ఉంటుందో, సంఘములు ఎప్పుడు సంఘములో క్రమం ఉంటుందో, సంఘాలు ఎప్పుడు విశ్వాసుల మధ్యలో ఐక్యత ఉంటుందో, ఆ రోజు ఆటోమేటిక్గా దీవెన మనందరి మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. సంఘం ఎండితే ఉంటే కుటుంబాలకు ఆశీర్వాదం రాదండి. సంఘం ఎప్పుడు జనాలతో నిండాలి, వారం వారం రావాలి, నలుదిశల నుంచి ప్రజలు రావాలి. ఎక్కడెక్కడో వాళ్ళందరూ మా సేవకుడు ఉన్నాడు, మా సేవకుడు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్ది, మా దేవుడు ఇక్కడ బాగు చేస్తాడు, మా సంఘంలో పరిశుద్ధాత్మ ఉంది, మా సంఘంలో దేవుని శక్తి ఉందని మీరు అన్ని చోట్ల చెప్పి దేవుని దగ్గరికి నడిపించుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం డౌట్ పడే వాళ్ళకి, భయపడే వాళ్ళకి దేవుడు వాళ్ళ వల్ల ఏం చేయలేడండి. కొంతమంది అమ్మో ఈ పరిశుద్ధాత్మ పడిపోయే సంఘం, పడిపోయే ప్రార్థన వద్దండి, పడిపోని ప్రార్థనలే చేయండి మనకి ఎందుకండి. అట్లాంటి వాళ్ళ వల్ల అవ్వదు. మీరు చూడండి, ఆ ఏరియాలో సేవలు కూడా డెవలప్ అవ్వండి ఆ నలుగురే. హల్లెలూయా. దేవుడు కూడా అందుకే అన్నాడు, 3 సంవత్సరాలు టైం ఇచ్చాడంట చెట్టుకి. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి? 3 సంవత్సరాలు టైం ఇచ్చి ఇచ్చి ఇక దీనివల్ల నాకు ఉపయోగం లేదు నాయన అని చెప్పి ఏం చేశాడో ఒకసారి అందరూ కూడా లూకా సువార్త, లూకా సువార్త 13వ అధ్యాయము. ముగిస్తున్నాను, టైం అయిపోయింది. 6 వచనం చదువుదాం. మరియు ఆయన ఈ ఉపమానము ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్, ఉమ్, ఆ 3 ఏండ్ల నుండి నేను ఆ ఆ ఆ ఏమియు ఆ ఆ ఆ
దీని వలన ఆ వ్యర్థమైపోవలనని ఆ ఆ ఆ అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఆ ఆ ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే ఆ ఆ చాలండి. హల్లెలూయా. యజమానుడంట ఈ చెట్టు ఉపయోగపడిద్ది, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడంటండి. 3 సంవత్సరాలు చూశాడంట. ఈ ఎదిగిన చెట్టు ఏం చేయాలంటే ఫలాలు ఇవ్వాలి. తనలాంటి వాళ్ళని, ఇప్పుడు చెట్టు ఉంది, చెట్లో నుంచి కాయల్లో నుంచి విత్తనాలు వస్తాయి. విత్తనాలు ఏమవ్వాలి? మళ్ళా చెట్లు అవ్వాలి. అంటే మనం వెళ్ళి ఇతరులకు సువార్త చెప్పి నూతనమైన వాళ్ళని సంఘాన్ని తీసుకురావాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కానీ ఈ చెట్టు ఏం చేస్తుందంట? 3 ఏళ్ళగా ఉంది కానీ ఒక్క ఫలం కూడా ఇవ్వట్లేదంట. ఒక్క ఆత్మ కూడా నీ ద్వారా రాకపోతే వేస్ట్ అండి. నేను మా సంఘంతో ఈ సంవత్సరం అదే చెప్పాను. మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది తలో ఒక మంది జనాన్ని మీరు నడిపించాలంటే వారం వారం కూడా కొత్త వాళ్ళు వస్తానే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వరకు వారం వారం కొత్త వాళ్ళు వస్తానే ఉన్నారండి. వారం వారం బాప్టిజం జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రొత్త సంవత్సరమే 21 మందికి బాప్టిజం ఇచ్చాం. హల్లెలూయా. జనవరి 1కి బాప్టిజం ఇచ్చాం. మొన్న అయ్యి వచ్చినప్పుడు బాప్టిజం ఇచ్చాం. అంతకు ముందు వారం బాప్టిజం ఇచ్చాం. నిన్న వారంలో బాప్టిజం ఇచ్చాం. మళ్ళీ వచ్చే వారానికి సిద్ధంగా ఉన్నారండి. వస్తున్నారు, దేవుని మేలుని పొందుతున్నారు. మేము దేవుళ్ళో ఉండాలయ్యా, మాకు ఈ సంఘం బాగుందని అందరూ కూడా సెట్ అయ్యి చక్కగా బాప్టిజం తీసుకుంటున్నారు. రిజిస్టర్లో రోజు పేర్లు ఎక్కుతానే ఉన్నాయి. సంఘం నిండుతానే ఉంది. హల్లెలూయా. దేవుడంట 3 సంవత్సరాలుగా ఈ చెట్టుని నేను చూస్తున్నాను. ఇదే ప్లేస్లో కూర్చుంది, ఇదే ప్లేస్లో ఉంది. దీనివల్ల ఉపయోగం ఏముంది? నరికేమంటే తోటమాలి సేవకుడు అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరానికి అవకాశమే, నేను వెళ్ళి వీరు వేస్తాను, బలమైన సువార్త చేస్తాను, నేను చెప్పాల్సిన రీతిలో చెప్తాను, చెప్పేవాళ్ళని తీసుకొస్తానని చెప్పి ఈ ఒక్క సంవత్సరం టైం ఇయ్యని తోటమాలి యజమాని వేడుకుంటున్నాడండి. దేవుడు నీతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. సంఘములో మనం సతికిల బతి కూర్చునే సమయం కాదు. సమయము, తలుపులు మూయబడుతున్నాయి, సువార్త ద్వారాలు మూయబడుతున్నాయి. సాధ్యమైనంత వరకు మనము దైవ సేవకుడితో కలిసి, విశ్వాసులుగా కలిసి సువార్త చేసి దేవుని దగ్గరికి అనేకులను నడిపించుదుముగాక. హల్లెలూయా. 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 నువ్వు మౌనంగా కూర్చున్నావు అనుకోండి, తలుపులు మూసాడు అనుకోండి, ప్రయోజనం లేదనుకోండి, దేవుడిని తీసి పక్కన పెట్టేస్తాడు. నువ్వు పక్కన పెట్టిన తర్వాత అయ్యా అన్న, బాబు అన్న, కన్నీళ్ళు విడిచిన యోసేపులో ప్రయాసపడినా పనేం అవదండి. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే దేవుని పని చేయాలి. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. మన చర్చిలకు వచ్చామా, ఈ తిరుపతి సైడ్ చిన్న బిజినెస్ చేసిద్దండి. ఈ ప్లేట్లు, ఇంట్లో భోజనం ప్లేట్లు, ఈ బిజినెస్ చేసుకుంటారు. అలాంటి ఆమె వెళ్ళి తిరుపతి బ్రాహ్మణులందరికీ సువార్త చెబుతుంది. వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకొని సీక్రెట్గా వాళ్ళందరూ మందిరానికి వస్తున్నారండి. హల్లెలూయా. వాళ్ళ ఊర్లో అయితే మందిరానికి రారు, పక్కూరు కదా మంది. తిరుపతి అంటే దేవస్థానం, ఆ పక్కూరు కదా. చాలా మంది ఇప్పుడు ఆ గుళ్ళో పనిచేసే బోర్డులు అంతమంది ఆదివారం మందిరానికి వస్తున్నారండి. హల్లెలూయా. నీవు కూడా అలాంటి సువార్త చేయగలగాలి. సేవకులుగా మేము కొన్ని స్థలాల్లోకి వెళ్ళలేం, అక్కడ మీరు వెళ్ళగలుగుతారు, మీరు మాట్లాడగలుగుతారు, మీరు చెప్పగలుగుతారు. ఏ విధము చేతనైనా సువార్త ప్రకటించి దేవుడు అందుబాటులో ఉన్నప్పుడు మనము ఆయనకు కనపడితే ఆయన మనల్ని కూడా బలపరచునుగాక. హల్లెలూయా. ఈ ఉపవాసాల సారాంశం ఏంటంటే సంఘములో ఒక ఉజ్జీవం రావాలి. మీరు ఒక పేపర్ మీద రాసుకోవాలి, ఈ సంవత్సరము నేను ఒక ఆత్మనైన మందిరాన్ని నడిపించాలి, నేను ఈ సంవత్సరము ఈ పని దేవుని కోసం చేయాలి. హల్లెలూయా. మా మందిరంలో బాత్రూంలు కడిగే పోస్ట్ వస్తమే గొప్ప విషయం అండి.
శుభ్రంగా ఒక ఆమె వచ్చిద్ది, బాత్రూమ్ కడుక్కునేది. ఒక ఆయన వస్తాడు, వ్యాన్ దాల్తాడు. ఒక ఆయన వస్తాడు, సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటాడు. అసలు ఎవరు పని వాళ్ళు, టెంట్ వేసేవాళ్ళు ఒకళ్ళు. అలా ఎవరి పని వాళ్ళు నమ్మకంగా చేస్తున్నారండి. బోల్డంత పని, ఒత్తిడి తగ్గింది, సువార్త విస్తరిస్తుంది. రోజు కూడా ఖాళీ లేకుండా కూటాలు పెడుతున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మట రోజు విశ్వాసాలు వస్తున్నారు. పొద్దునంతా పని చేసుకోవడం, సాయంకాలం సువార్త రావడం, మేమందరం కలిసి వెళ్ళి కూటం పెట్టడం. మనోళ్ళే బోళ్ళంత మంది కదా, ఇంక పక్కన వాళ్ళు అందరూ చూసి ఇక్కడ కూటం బాగా జరుగుతుంది, ప్రార్థన బాగా జరుగుతుందని చాలా మంది రావడం, వాళ్ళ దేవుని శక్తి తాగడం, వాళ్ళని జబ్బులు పోవడం, వాళ్ళందరూ కూడా మందిరాల్లోకి వస్తున్నారండి. హల్లెలూయా. నీవు కూడా అలాంటి విశ్వాసిగా ఉండి ఈ సంఘాన్ని, దైవ సేవకులను, దేవునిని, దేవుని పనిని ఈ దేవుడు తలుపులు తెరిచిన కాలములోనే మనందరము కూడా నిలబడి అభివృద్ధి పొందించుదుముగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన అందరిని చూస్తున్నాడంట. ఎవరిని బలపరచాలని ఈరోజు దేవుడికి మీరందరూ కనపడ్డాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ రాత్రి బలపరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాలము అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాలం దేవుని మాటలు విన్న నీవు ఒక తీర్మానం చేసుకో. ఈ ఉపవాసాలు దేనికోసం నువ్వు అంటున్నావు? దేవుడు నీ జీవితంలో ఎన్నో తలుపులు తెరిచాడు కదా. దేవుడు తలుపులు మూయక మునిపే నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు నీవు దేవుని కొరకు ఏం చేశావు? నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు, దేవుని గురించి చెప్పాడు. ఈరోజు నీవు ఎంతమందిని మార్చావు? ఎంత సమయాన్ని వినియోగించుకున్నావు? ఆయన అంటున్నాడు, మీరు యెహోవా పక్షమున వారైతే ఆయన మీ పక్షాన ఉంటాడు. అమ్మా, ఈరోజు ఏదో ఆచారబద్ధంగా సంవత్సరానికి ఒకసారని ఉపవాసాలు చేస్తున్నావా? ఏదో ఆచారబద్ధంగా దేవుని మందిరానికి వస్తున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవా? ఈరోజు అంజూరపు చెట్టును గురించి దేవుడు అంటున్నాడు, 3 సంవత్సరాలుగా ఈ చెట్టు ఫలించట్లేదు. నీవు కూడా మందిరంలో ఉన్నావు, ఆత్మలు రక్షించలేకపోతున్నావేమో, మందిరానికి జనులకు స్వార్థ చెప్పలేకపోతున్నావేమో. దేవుడు ఈరోజు రాత్రి నీతో మాట్లాడలేదా? బబులోను దేశములో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని పక్షంగా నిలబడ్డారండి. ఈరోజు నీవు ఎలా నిలబడ్డావు? దేవుని మందిరములో నీ పనేంటి? దేవుని మందిరములో నీ పరిచర్య ఏంటి? సంఘము ఖాళీగా ఉంది, ఈ స్థలం నింపబడాలి కదా. నియమించబడిన ప్రజలు ఈ స్థలంలోకి రావాలి కదా. దేవుడు తలుపులు మూయక మునిపే నీ జీవితంలో ఆరోగ్యానికి తలుపులు మూయక మునిపే మొరపెడుతున్నావు కదా. దేవుడు తలుపులు మూయక మునిపే ఈ రాత్రి వేడుకో తల్లి, అయ్యా నా జీవితంలో తలుపులు మూయకబడకునిపే నాకు ఇచ్చిన సమయంలో నేను నీ కోసం దేనికో దానికి ఉపయోగపడాలయ్యా. నేను దేనికో దానికి ఉపయోగపడాలయ్యా. అయ్యా నేను నీకు ఉపయోగపడాలయ్యా. నేను నీకు ఉపయోగపడి నీ జీవితం నాకు ఎందుకు ప్రభువా? ఇంత ఆరోగ్యం ఇచ్చావు, ధనాన్ని ఇచ్చావు, వాహనాలను ఇచ్చావు, పొలాలను ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావయ్యా. నేను నీకు దేనికి ఉపయోగపడలేకపోతున్నానయ్యా. నువ్వు సమీపంగా ఉన్నావు. నా జీవితంలో తలుపులు మోయబడక మునిపే అయ్యా నేను నీకోసం ఉపయోగపడాలయ్యా. నా జీవితంలో తలుపులు మోయక మునిపే నేను నీకు ప్రార్థన చేయాలయ్యా. ఒక్క తీర్మానం చేసుకో తల్లి. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఒక్క తీర్మానం ఈ రాత్రి కాలం చేసుకో. ఒక్క తీర్మానం ఈ రాత్రి కాలం చేసుకో. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను.
మరలా వచ్చే సంవత్సరానికి నీవు కన్న ఆత్మలు ఇక్కడ కనపడాలి. మరలా వచ్చే దినాలకి నువ్వు ప్రయాసపడి దేవుని దగ్గరికి నడిపించిన ఆత్మలు కనపడాలి. నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదిస్తావో, ఎంత దేవుని కోసం ఆయన అంటున్నాడు కదా, యథార్థ హృదయాలను బలపరచడానికంట యెహోవా కనుదృష్టి సంచారం చేస్తుంది. ఆయన కనుదృష్టిలో నువ్వు పడాలి. ఆయన సమీపంగా ఉన్నాడు. మొరపెట్టయ్యా, ఇతరులకు చెప్పలేకపోతున్నానయ్యా, నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదయ్యా, నాకు ఆ శక్తిని ఇవ్వండి అయ్యా, నాకు ఆ తెలివినివ్వండి అయ్యా, ప్రజలతో ఎలా మాట్లాడాలో నాకేం తెలియట్లేదయ్యా, ఒకసారి మీరు తెలియపరచండి. దేవా, నా ఆలోచనలు మార్చండి. దేవా, నన్ను మీరు వాడుకోండి అయ్యా. మా సంఘం ఇలా ఉండకూడదయ్యా, అంచులు మట్టుకు నింపబడాలయ్యా, ఖాళీ ఉండకూడదయ్యా. ఈ మందిరం నింపబడాలయ్యా, సేవకుడు కన్నీరు తుడవబడాలయ్యా. దేవా, చేతులెత్తుదామని అందరూ కూడా, అయ్యా ఒక్క మారు నా మొర వినండి నాయన, ఒక్క మారు నా మొర వినండి నాయన. ఈ రాత్రి కాలము నాయన, అయ్యా మా మందిరాన్ని నింపండి అయ్యా, నింపండి అయ్యా, నింపండి అయ్యా, నింపండి అయ్యా, నింపండి అయ్యా, నింపండి అయ్యా, నింపండి అయ్యా. ఈ సమయంలోనే నాయనా, ఈ అనుకూల సమయంలో నాయనా, నా మొర వినండి నాయనా. గ్లోషబల కరబతులరబసియా నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను, మహిమానితుడై ప్రభు యేసు మహితలమున కేతించెను, మహిమానితుడై ప్రభు యేసు మహితలమున కేతించెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను. చప్పలు కొడదాం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను, మహిమానితుడై ప్రభు యేసు మహితలమున కేతించెను, మహిమానితుడై ప్రభు యేసు మహితలమున కేతించెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను, నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోగము లుండవు, నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోగము లుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే, హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, నీ దయగలిగిన సన్నిధిని బట్టి స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాలమందు నాయన, అయ్యా ఈ విజయ్ కుమార్ అన్నను, అయ్యా అక్కను మీరు జ్ఞాపకం చేసుకునండి.
ఈ భీముడుల ప్రాంతములో అయా గ్రామాన్ని అందరినీ విడిచిపెట్టుకుని ఆయన ఈ దీన కుటుంబం ఆయన నోవాహ కుటుంబాలే ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. తండ్రి, నిరాశలో నిస్పృహల మధ్యలో ఎన్నో రోజులు నాయన నీ నిమిత్తము నీ కార్యాల నిమిత్తం ఎదురు చూస్తున్నారు. ఈరోజు నాయన తలుపులు మూయబడక మునిపే అయ్యా దేవుని పని చెయ్యాలని, ప్రార్థన చెయ్యాలని, దేవుని పక్షాన నిలబడాలని, దేవుడు దొరుకు కాలమందే విజ్ఞాపన చేయాలని నీ దివ్యమైన బిడ్డలతో, ప్రియమైన బిడ్డలతో మీరు మాట్లాడారయ్యా. సంఘము నాయన అంచెలంచెలుగా అభివృద్ధి అవ్వాలయ్యా. సంఘము ఖాళీ ఉండకూడదయ్యా. నీ సేవకుడు కన్నీరు, నీ సేవకుడు ఉపవాసాలు, సంఘ బిడ్డల ఉపవాసాలు తండ్రి వ్యర్థం కాకూడదు నాయన. మీరు సహాయం చేయండి నా దేవా, నా తండ్రి. ఇక్కడికి ఎంతమంది బిడ్డలు వచ్చారో నాయన, వారి కుటుంబాలు సమస్యలు, వ్యాధులు, వ్యాపారంలో నష్టాలు సమస్తాన్ని దూరపరచుకున్న ఆయన ఈ 2024 సంవత్సరము అయా ఫిబ్రవరి మాసము నుండి అయా బిడ్డల కుటుంబాలు దీవెన రావాలి నాయన, ఆశీర్వాదాలు రావాలయ్యా. నీ మెండైన కార్యాలు యేసు నామములో జరగాలి నాయన. అద్భుతాలు చేయవాడా నీ సన్నిధిని కుమ్మరించండి. ఈ రాత్రి కాలం ఎంతమంది కుటుంబ సమస్యలతో వచ్చారు, ఎంతమంది మానసికమైన ఒత్తిడితో వచ్చారు, ఈ రాత్రి అందరూ కూడా నీ బలమును పొంది ఈ స్థలంలోంచి వెలుదురుగాక. నీ కార్యాలు చేయని నాయన. దీన సంఘాన్ని దీవించండి. అక్కకు అన్నకు కూడా ఆరోగ్యాలు ఇవ్వండి. చేరిన సంఘానికి ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. మేము ఈ సంఘాన్ని దీవిస్తున్నామయ్యా. మా కన్నీరు ఆలకించిన దేవా, వీరి కన్నీరు కూడా ఆలకించి ఈ మందిరం ఎక్కడ ఖాళీ ఉండకూడదయ్యా. అంచుల మట్టుకు జనాలు కూర్చోవాలయ్యా. ఒక ఉజ్జీవం రావాలయ్యా. మేడ గదిలో ఉన్న ఉజ్జీవము ఈ స్థలంలో రావాలయ్యా. ప్రజలు నాయన మందిరం కిక్కిరిసిపోయే అంత జనాలను ఈ భీముడుల ప్రాంతం నుంచి, గుండుగోలు ప్రాంతం నుంచి అయ్యా ఈ మందిరానికి రావాలని అనేకులు నలుదిశల ఆటోలు పెట్టుకొని వచ్చే కృప మీరు దయచేసి అయ్యా ఈ సంఘాన్ని అభివృద్ధి కానీకొని చేస్తున్న, అడ్డుపడుతున్న ప్రతి సాతాను శక్తులను యేసు నామములో పాతాళముగా తొక్కుదాము నాయన. మీరు గొప్ప విజయాన్నిచ్చి ఉదయకాలం జరుగుతున్న ఆరాధనలన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా మార్చమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడని యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.